ఆదివారం రోజున మరి ఈ విధంగా కలుసుకునే అవకాశం దయచేసిన ప్రభుకు వందనాలు. కూడేసిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. ఆన్లైన్లో చూసిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. మరి ఆదివారం రోజున మరి మనమందరం కూడా మన మనసుల్ని మనమందరం కూడా మనము సిద్ధపరచుకుని మరి వాక్యం వినడానికి సిద్ధపడి ఉందాము. మరి మార్కు 4వ అధ్యాయం నుంచి మనము కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. ఈరోజు ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని మరి ప్రారంభించుకుందాం. పరలోకం మన అతనికరమైన మన లెక్కలేని వందనా స్తుతులు స్తోత్రాలైన ప్రభా, నాయన ఆదివారం రోజున ఈ విధంగా నాయన వాక్యదనం చేసుకునే అవకాశం దయచేసిన మీకు వందనాలు తండ్రి ప్రభా. ఆది నుంచి అంతవరకు మీరే తోడుండి సహాయం తెచ్చండి. నాతో మీరు మాట్లాడండి. నన్ను ప్రతి ఒక్క బిడ్డను బలపరచండి. మీ నామానికి మహిమకరంగా జరిగే ఈ చిన్న స్తుతి ఆరాధన వాక్య ధ్యానం అయిన తండ్రి ప్రభా, మీకు మహిమకరంగా మీ నామాన్ని ఘనపరిచే విధంగా ఉండే కృపను కోరుకుంటూ నాయన మరి ఈ వారం అంతటా తోడున్నది మీకే వందనాలు తండ్రి. కొత్త వారం కొత్త ఆదివారం రోజున ఈ విధంగా నాయన తండ్రి ప్రభా చిన్న మందిగా కూడినందుకు మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నడిపెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. పాడుకుని మనము ముందుకెళ్దామండి. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా, పూజింతును ఓ పూజార్హుడా, భజింతును ఓ భవదీయుడా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా, ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదార్చేవారు లేక భారమైతిని, తండ్రి నీ తోడు లేక మోదునైతిని, నీ తోడు దొరికాక చిగురించితిని, నీ తోడు దొరికాక చిగురించితిని, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా ప్రాణము. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మరి మార్కు సువార్త నుంచి మనము కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. అంటే మార్కు 4:26-29 ద పారబుల్ ఆఫ్ ద గ్రోయింగ్ సీడ్, అంటే మరి విత్తనం ఎలా మరి ఎదుగుతుంది అన్నది మనం చూసుకుందాం. ఇప్పుడు మార్కు సువార్త 4:26-29 వచనాలు. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగలు నిద్రపోవచ్చు మేల్కొనుచునుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది. భూమి మొదట మొలకను, తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయనని చెప్పెను. ఆమేన్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనం, అంటే ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లిన తర్వాత రాత్రింపగలు నిద్రపోవచ్చు మేల్కొనొచ్చు. అంటే ఒక విత్తనము భూమిలో చల్లిన తర్వాత మనుషుడు ఎవరైతే మరి విత్తనం చల్లుతారో ఆ విత్తనం చల్లిన తర్వాత మనుషుడు ఏం చేస్తాడంటే రాత్రి పగలు నిద్రపోవచ్చు మేల్కొనొచ్చు, వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లు దేవుని రాజ్యం ఉన్నది. అంటే ఆ విత్తనం ఎలా అయితే మరి మొలుస్తుందో మనం చూసుకున్నట్లయితే మనం ఇంట్లో కూడా చిన్న చిన్న మొక్కలు పెట్టుకున్నప్పుడు ఒక విత్తనం ఏదైనా వేస్తే ఆ చిన్న మనం నీళ్లు పోస్తూ ఉంటాం, అది పెద్ద చిన్న ప్లాంట్ లాగా అయిన తర్వాత చెట్టు అలా అవుతుంది. అదేవిధంగా దేవుని రాజ్యం కూడా అలానే ఉన్నదని ప్రభు మరి ఉపమాన రీతిగా మనకి సెలవిస్తున్న ఉపమాన రీతిగా కూడా మరి జాయిగా మరి నెమ్మదిగా ముందుకి మొలకెత్తుతుంది అనేది. భూమి మొదట మొలకను, తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. అంటే భూమి మొదట మొలకను, అంటే ఫస్ట్ చిన్న మొలక వస్తుంది, తర్వాత వెన్నును, అంటే వెన్నంటే కొంచెం మొక్కలాగా వచ్చి తర్వాత ముదురు గింజలను పుట్టించును. అంటే తర్వాత మెల్లగా అలా ఎదుగుతుంది, కొంచెం చెట్టు అయ్యి తర్వాత వృక్షంలాగా. అలాగా పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయనని చెప్పెను.
సో పంట పండినప్పుడు కోతకాలం వచ్చినట్టు పంట పండుతుంది. ఇప్పుడు అదేవిధంగా దేవుడు ఏ విధంగా చెప్తున్నాడంటే పంట పండింది ఇప్పుడు మనము వరి పంట లేదంటే మన పొలాల్లో పంట వేసుకుంటారు కదా, మరి రైతులు వేసినప్పుడు పంట పండుతుంది. పండినప్పుడు కోతకాలం అంటే కోసే టైం వచ్చినప్పుడు సేతిగాడు ఏమంటాడంటే వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పాను. అంటే వెంటనే వెళ్ళి నా పంట పండింది, నేను ఇప్పుడు వెళ్ళి కోయాలి. ఎందుకు కోయడం వల్ల ఏమవుతుందంటే అది ఆ కోసిన తర్వాత అది మరి నెక్స్ట్ స్టెప్స్ అని ప్రాసెస్ చేసి తర్వాత అమ్మి డబ్బులు తీసుకొచ్చి మరి వాళ్ళ సంసారాన్ని మరి ముందుకు తీసుకెళ్తారు మరి యాజ్ ఎ ఫార్మర్గా ఉన్నప్పుడు. సో అదేవిధంగా దేవుని రాజ్యం కూడా మరి ఎలా అంటే మరి విత్తనము అట్లా మొలకెత్తి అలా మెల్లగా ఎదుగుతుందని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తున్నది. సో ఈ వచనాలు మనం ధ్యానించుకొని ముందుకెళ్దామండి. మరి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకము మా తండ్రి ఘనమైన లెక్కలేని వందన స్తుతులు స్తోత్రాలని మరి మార్కు సువార్త 4:26-29 నుంచి నాయన మీరు మాతో మాట్లాడి మీకు వందనంతని ఈ విధంగా అయితే నాయన తండ్రి ప్రభు మరి విత్తనం ఏ విధంగా ఎదుగుతుందో అన్న ఉపమానం మాకు నేర్పించిన మీకు వందనంతని విన్న ప్రతి ఒక్క బిడ్డ నేను మేము ఎండి దేవుని దయచేసిన మీకే వందనంతని మాతో మీరు మాట్లాడినందుకు మమ్మల్ని బలపరిచేందుకు నేను వాక్య ధ్యానం నేను వారమంతట్లో మేము మరి ధ్యానించుకుంటూ ముందుకే నడిచే కొంచెం కోరుకుంటూ నాయన తండ్రి ప్రభా అన్ని పనులు తోడున్న మీకు వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆది నుంచి అంతవరకు నేను మీకే మహిమగంతా చెల్లించుకుంటూ మరి ఈ విధంగా అయితే నేను తండ్రి ఈ విత్తనాలు మరి ఏ విధంగా అయితే మరి మొలకెత్తి మళ్ళీ తర్వాత వృక్షం లేదు అదేవిధంగా దేవుని రాజ్యం కూడా అలానే ఉంటుందని చెప్పారు తండ్రి. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీకే మహిమగంతా చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన నజరుడని ఇస్తున్నామని నడిపెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.